మనకు ఈరోజు క్లాస్ లోపల మనము అంతఃస్రావక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను నేర్చుకుంటున్నాం. ఈ అంతఃస్రావక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా మనము పిట్యూటరీ గ్లాండ్, దీన్నే మాస్టర్ గ్లాండ్ అంటున్నాం, హైపోఫైసిస్ అంటున్నాం. కాబట్టి ఈ పేర్లన్నీ కూడా పీష గ్రంథి యొక్క మిగతా నామకరణాలు అన్నమాట. కాబట్టి ఈ పీష గ్రంథి అనేటువంటిది ముఖ్యంగా మనకు హైపోఫైసిస్ కింది భాగం లోపల మనకు కాడ లాంటి బఠానీ గింజ ఆకారంలో అతికి ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఎక్కువ బూడిద వర్ణాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ పీష గ్రంథి లోపల ముఖ్యంగా మనకు 3 లంబికలు అనేటువంటివి ఉంటాయి. ఈ మధ్యస్థ లంబిక మరియు పూర్వ లంబిక కలిసి ఎడినో హైపోఫైసిస్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఎడినో హైపోఫైసిస్ మరియు న్యూరో హైపోఫైసిస్ అనేటువంటి 2 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి హైపోథాలమస్ యొక్క కాలాంచిన కింది భాగం లోపల మనకు బూడిద ఎరుపు వర్ణంలో ఒక బఠానీ గింజ ఆకారంలో ఉండేటువంటిది పీష గ్రంథి. దీన్ని మనము మాస్టర్ గ్లాండ్ అని కూడా పిలుస్తాం. కాబట్టి పూర్వ లంబిక మరియు మధ్యస్థ లంబిక కలిసిపోయి ఎడినో హైపోఫైసిస్ అనేటువంటి భాగంగాను, అదేవిధంగా పరలంబిక ఏదైతే ఉందో ఈ పరలంబిక మనకు న్యూరో హైపోఫైసిస్ గాను ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఎడినో హైపోఫైసిస్ అనేటువంటిది మనకు కొన్ని హార్మోన్స్ విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఎడినో హైపోఫైసిస్ హార్మోన్స్ అనేటువంటివి పెరుగుదల హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఆదిముఖ వల్కల ప్రేరక హార్మోన్, పుట్టిక ప్రేరక హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్, మెలనోసైటిక్ ప్రేరక హార్మోన్ అనేటువంటి ఈ హార్మోన్స్ అన్నిటిని కూడా విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూరో హైపోఫైసిస్ అనేటువంటిది ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ అనేటువంటి 2 హార్మోన్స్ విడుదల చేస్తుంది. అయితే మనకు పెరుగుదల హార్మోన్ చూసినట్లయితే ఈ పెరుగుదల హార్మోన్ అనేటువంటిది జీవుల యొక్క అభివృద్ధిలో భాగంగా వాటి యొక్క సైజుకు అనుగుణంగా మనకు పెరుగుదల అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ ఈ పెరుగుదల హార్మోన్ యొక్క సంఖ్య తగ్గినట్లయితే, అంటే ఏ జీవికి ఏ స్థాయిలో లేదా ఏ మోతాదులో ఉండాలో ఆ మోతాదులో లేకుండా తక్కువ కనుక ఉన్నట్లయితే మనకు మరుగుజ్జుతనం అనేటువంటిది ఏర్పడుతుంది మనలో అయితే. ఓకేనా? కాబట్టి మనుషులు అనేటువంటిది ఏ స్థాయిలో అయితే పెరగాలో ఆ స్థాయిలో పెరగకుండా పొట్టిగా ఉండడం అనేటువంటిది, అతి పొట్టిగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ పెరుగుదల హార్మోన్ కనుక ఎక్కువ అయితే ఎక్కువ టాల్గా పెరగడం లేదా అతి పొడవుగా పెరగడం అనేటువంటి జరుగుతుంది. ఆ రుగ్మతను మనము మహాకాయత అంటున్నాం. అతిగా పెరగడాన్ని మహాకాయత అంటున్నాం. అదేవిధంగా మనకు ఇంకొక రకమైనటువంటిది ఎక్రోమెగాలి. ఎక్రోమెగాలి అనేటువంటి మనకు ఎముకలు అనేటువంటివి అన్ని కూడా పెరగడం, అతిగా పెరగడం వల్ల మనకు ముఖం అనేటువంటిది ఒక చింపాంజీ లాగా కనబడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే దవడ ఎముకలు కానీ ముక్కు కానీ ఇవన్నీ కూడా ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఎముకలు పెరగడం వల్ల ఫేస్ అంతా కూడా ముందుకు రావడం జరుగుతుంది. దాన్ని ఎక్రోమెగాలి అంటున్నాం. నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దీన్ని మనము ఆటిక్ గ్రంథి ప్రేరక హార్మోన్ అంటున్నాం. దీన్ని థైరోట్రోపిక్ హార్మోన్. దీని లోపల T3, T4, TSH అనేటువంటివి ఉంటాయి. ఇవి థైరాయిడ్ ఆటిక్ గ్రంథిని ప్రేరేపించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ అధివృక్క వల్కల ప్రేరక హార్మోన్ ACTH, ఎడినో కార్డియోట్రోపిక్ హార్మోన్ అనేటువంటిది గా పిలుస్తాం దీన్ని. ఇది గ్లైకోమిలినాన్స్ మరియు లైకోడికాయిడ్స్ ను విడుదల చేయడం అనేటువంటిది లేదా ప్రేరేపించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ పుట్టిక ప్రేరక హార్మోన్. ఇది స్త్రీ జీవుల్లో ఉన్నటువంటి అండాన్ని, అదేవిధంగా వాటి యొక్క ఈస్ట్రోజన్ హార్మోన్ ను విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదే పురుష జీవుల్లో
క్షీర గ్రంథులను ప్రేరేపించి క్షీరాన్ని ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ మనము మాతృత్వ హార్మోన్ అని కూడా పిలుస్తాం. కాబట్టి ఇది క్షీర ఉత్పత్తికి ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మెలనోసైట్ ప్రేరక హార్మోన్, ఇది జీవుల్లో ఉండేటువంటి వర్ణక పదార్థాలను ప్రేరేపించి ఆ వాతావరణాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనకు వర్ణాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మెలనోసైట్ ప్రేరేపక హార్మోన్. అదేవిధంగా మనకు న్యూరో హైపోఫైసిస్ సంబంధించినటువంటి హార్మోన్స్ లో ఆక్సిటోసిన్ అనేటువంటిది మనకు శిశువు జననం తొందరగా కావడానికి, అదేవిధంగా ఇది ఒక ప్రోటీన్ హార్మోన్ అన్నమాట. ఇది ఇందులో ఉండేటువంటి 8 ప్రోటీన్లతో ఉంటుంది కాబట్టి హార్టోపెప్టైడ్స్ అని పిలుస్తాం ఈ హార్మోన్. అదేవిధంగా శిశు జననాన్ని తొందరగా చేయడము లేదా క్విక్ చైల్డ్ బర్త్ కావడానికి మనకు ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వాసోప్రెసిన్. ఈ వాసోప్రెసిన్ అనేటువంటిది మనకు మూత్రపిండాలలో ఉన్నటువంటి వల్కలం లోపల నీటి పునఃశోషణ మరియు లవణాలు లేదా గ్లూకోజ్ యొక్క శాతం నష్టపోకుండా చేసి నీటిని అధిక నీటిని కోల్పోవడం అనేటువంటిది కాకుండా చేయడం అనేటువంటిది జరుగుతుంది వాసోప్రెసిన్. ఈ వాసోప్రెసిన్ ఉండడం వల్ల లేదా లోపించడం వల్ల మనకు డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేటువంటి వ్యాధి కలుగుతుంది. దీన్ని మనము అతిమూత్ర వ్యాధి అంటున్నాం. అంటే ఒకవేళ వాసోప్రెసిన్ లేకపోతే నీటి పునఃశోషణ చెందకుండా లవణాలు మరియు గ్లూకోజ్ అనేటువంటివి కోల్పోవడం అంటే నీటిని కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని మనము అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటాం. కాబట్టి ఇది అధిక నీటిని కోల్పోవడం అనే మూత్రం ద్వారా అధిక నీటిని కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము పీయూష గ్రంథి ఏమంటున్నామంటే హైపోఫైసిస్ లేదా పిట్యూటరీ గ్లాండ్ అంటాం. దీన్ని మాస్టర్ గ్లాండ్ అని కూడా పిలుస్తాం. కాబట్టి ఈ మాస్టర్ గ్లాండ్ అనేటువంటిది ముఖ్యంగా మనకు 3 లంబికలుగా విభజన చెంది ఉండడం, హైపోథాలమస్ యొక్క కాలచక్ర క్రింది భాగం లోపల ఒక గుండ్రని బఠానీ గింజ ఆకారంలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇది పూర్వ లంబిక మరియు మధ్యస్థ లంబిక కలిసిపోయి ఎడినో హైపోఫైసిస్ గాను, చివరి పరాలంబిక అనేటువంటిది న్యూరో హైపోఫైసిస్ గాను మారడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఎడినో హైపోఫైసిస్ అనేటువంటిది మనకి 7 హార్మోన్లను విడుదల చేయడం, అందులో పెరుగుదల హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అధిముఖ వల్కల ప్రేరేపక హార్మోన్, పుటిక ప్రేరేపక హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్, అదేవిధంగా మెలనోసైట్ ప్రేరక హార్మోన్ అనేటువంటిది విడుదల చేస్తుంది.